పశ్చిమ బెంగాల్లో 293 సీట్ల ఫలితాలు నేడు వెలువడనుండగా ఒక స్థానానికి ఈ నెల 21న రీపోలింగ్ జరగనుంది. మొత్తంగా 5 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా అందరి దృష్టి కూడా పశ్చిమ బెంగాల్ పైనే ఉంది. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లోకి క్యూఆర్ ఆధారిత ఫోటో ఐడిని పరిశీలించాకే లోపలికి పంపిస్తారు. ఇక లెక్కింపు కేంద్రంలోకి రిటర్నింగ్ అధికారులు, అబ్జర్వర్లు మినహా ఎవరికీ కూడా ఫోన్లు తీసుకెళ్లడానికి అనుమతి లేదు. ఎలాంటి అక్రమ ప్రవేశాలు జరగకుండా ఈసీ అన్ని జాగ్రత్తలు తీసుకుంది. రైట్, ప్రస్తుతం అక్కడ మరి కాసేపట్లో కూడా కౌంటింగ్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో కూడా పశ్చిమ బెంగాల్లో పరిస్థితి వివరించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ సిద్ధంగా ఉన్నారు. కళ, అందరూ కూడా ఆల్మోస్ట్ అన్ని పార్టీలు కూడా కాళ్ళకి చక్రాలు కట్టుకుని తిరిగినటువంటి పరిస్థితి ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం అంటే ఎగ్జిట్ పోల్స్ కాబోతున్నాయా? ముందుగా 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్స్, తర్వాత 8:30 గంటల ప్రాంతంలో కూడా ఈవీఎంలకు సంబంధించిన కౌంటింగ్, 2 గంటల్లో ట్రెండ్స్ వచ్చేటువంటి అవకాశం ఉందన్న నేపథ్యంలో కూడా అక్కడ భద్రతకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎందుకంటే ఇంకా కౌంటింగ్ స్టార్ట్ కాకముందే కోల్కతాలో ఆల్రెడీ ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగిన పరిస్థితి, పోలీసుల్ని, అధికారులను కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి న్యూస్ని మనం చూసాం. ఎలా ఉంది సిచ్యువేషన్? చందు, దాదాపు ఉత్కంఠ రేపుతున్నటువంటి పశ్చిమ బెంగాల్కు సంబంధించినటువంటి ఎన్నికలు ముగిశాయి. తర్వాత రిజల్ట్ మరికొన్ని నిమిషాల్లో దాదాపు 8 గంటలకు ప్రారంభం కాబోతుంది. ఇప్పుడు నేను ప్రస్తుతము ఏదైతే భవానీపూరి కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించినటువంటిది పోలింగ్ ఈవీఎంలకు ఏదైతే కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉన్నామో, భవానీపూర్ ఉదయం మమతా బెనర్జీ ఇంటి దగ్గర, నివాసం దగ్గర కూడా అక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యం ఒకవైపు. మరొకటి ఇక్కడ ఈవీఎంలు. ఇప్పుడు ప్రస్తుతము నేను ఈవీఎంలు ఉండేటటువంటిది దాదాపు ఒక 500 మీటర్స్, దాదాపు ఒక 1/2 కిలోమీటరు దూరంలో ఉండేటటువంటిది. ఇక్కడే మీడియాని కూడా ఆపేశారు ఈరోజు. దాదాపు నిన్నటి వరకు కూడా మనం ఈవీఎం సెంటర్స్ దగ్గర కూడా అంటే దగ్గర వరకు వెళ్ళి మనం అక్కడ అంటే ప్రజెంట్ చేసేటటువంటి లైవ్ ప్రజెంటేషన్ అనేది కూడా నిన్నటి వరకు కూడా ఉన్నది ఫెసిలిటీస్. కానీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఏదైతే ఇక్కడ అంటే ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో అనుకోవచ్చు, దాదాపు ఇక్కడ ప్రస్తుతం ఉండేటటువంటి అంటే సెక్యూరిటీ అంతటిని కూడా ఇక్కడ పెంచి దాదాపు ఒక 1/2 కిలోమీటర్ మేర కూడా ఇక్కడ సెక్యూరిటీని పెంచారు. దీనితో ఇక్కడ ఉండేటటువంటిది ఇప్పుడు మనం చూడొచ్చు. దాదాపు ఇక్కడి నుంచి కూడా సెక్యూరిటీ అంటే అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే పబ్లిక్ ఉన్నారో వారికి కావాల్సినటువంటి వస్తువులను అందజేయడానికి ఇక్కడ కొంత ఇక్కడ పర్సన్స్ కొంత హెల్ప్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మీడియాని కూడా అలౌ చేయట్లేదు. ఉదయం అంటే లోపల మన కౌంటింగ్ కేంద్రం దగ్గర ఏదైతే జరిగినటువంటి లోపల ఏజెంట్స్ అంటే కౌంటింగ్ కేంద్రం దగ్గర ఆయా పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల మధ్య 6:30 సమయంలో లోపల భవానీపూర్ సంబంధించినటువంటి ఈవీఎంల దగ్గర కూడా కొంత గొడవ జరిగినటువంటిది. దీనికి సంబంధించినంత వరకు ఫోర్స్ కూడా లోపల మరింత ఫోర్స్ ను కూడా పెంచినటువంటిది. మరి కొద్దిసేపట్లో బ్యాలెట్ పేపర్స్ కౌంటింగ్ అన్నది కూడా ప్రారంభం కాబోతుంది. దాదాపు 77 కేంద్రాల్లో ఈ రోజు అంటే కౌంటింగ్ ప్రక్రియ టోటల్ అంటే ఓవరాల్ గా 294 స్థానాలకు గాను ఈరోజు జరిగేటటువంటి కౌంటింగ్ ప్రక్రియ మనకు అంటే ఇక్కడ డైమండ్ హార్బర్ కి సంబంధించినటువంటిది 285 మరొకసారి కూడా అంటే 285 పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటిది మనకు మే 21వ తేదీన మరొకసారి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు కూడా జారీ చేసినటువంటిది ఒకవైపు. కానీ ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే సెక్యూరిటీ ఓవరాల్ గా కూడా అందరినీ నిలుపుదల చేసి ఇక్కడి నుంచి కూడా పంపిస్తున్నటువంటిది ప్రస్తుతం హై సెక్యూరిటీ మధ్య మనకు ఇక్కడ అంటే ఇక్కడ 200 మీటర్స్ అన్నటువంటిది కౌంటింగ్ సెంటర్ అని చెప్పారు. కానీ ఇక్కడి నుంచి దాదాపు మనకు 500 మీటర్స్ ప్రస్తుతం ఉండేటటువంటిది మాత్రం ఎవరిని లోపలికి అనుమతించలేకపోతున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉన్నది. सेंट्रल टास्क फोर्स सध्यामध्ये बंगालमध्ये निवडणुका अजूनही आहे. कारण तिथं अनपेक्षित असेल की हे विचार अनपेक्षित असे विचार लागले तर कदाचित हिंसाचार होऊ शकतो आणि ते थांबवण्याची जबाबदारी सेंट्रल टास्क फोर्स. ఇక అంటే భవానీపూర్ అక్కడ కౌంటింగ్ కేంద్రం దగ్గర చూసుకున్నా కూడా ఇరు వర్గాలు మాటల యుద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. పోలీసుల్ని కావచ్చు, అక్కడ సిబ్బంది మీద కూడా ఒకంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అసలు ఏం జరిగింది అంటే కొంతమంది చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఐడి కార్డ్స్ ని చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు. కాకపోతే టీఎంసీకి సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రం ఎవరు ఐడి కార్డ్స్ లేకుండా లోపలికి వచ్చే ప్రయత్నం చేశారంటున్నారు. అసలు అక్కడ ఏం జరిగింది?
యా ఖచ్చితంగా. ఎందుకంటే నిన్న ఏదైతే ఎలక్షన్ కమిషన్ కూడా చాలా కీలకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. లోపలికి కూడా వెళ్ళేటటువంటి వాళ్ళకు ఆయా పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అంటే వెళ్లేందుకు కూడా ఒక స్కానింగ్ క్యూఆర్ కోడ్ పద్ధతిని వారికి సంబంధించినటువంటి ఐడి ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే లోపలికి పంపించేటటువంటిది. చందు ఇక్కడ మనం చూస్తున్నాము లోపల ఎవరైతే పబ్లిక్ అంటే ఈవీఎం సెంటర్లకు దగ్గరగా ఉండేటటువంటి నివాసితులు అనుకోవచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి అంటే ఈ రోజు పూర్తి కట్టుదిట్టమైనటువంటి వ్యవస్థ ఉండడంతో లోపలికి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా వెళ్ళడానికి కూడా చాలా కష్టమైనటువంటి పని. రిక్వెస్ట్ చేసి లోపలికి వెళ్తున్నటువంటిది ప్రతిదీ కూడా తనిఖీ చేస్తున్నారు. ఒకవైపు మీరు అడిగినట్లుగా లోపల ఈవీఎం సెంటర్స్ దగ్గర ఏదైతే జరిగినటువంటి అంటే ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు లోపలికి వెళ్లాలన్నా కానీ ఖచ్చితంగా వారికి ఒక క్యూఆర్ కోడ్ పద్ధతిని కూడా ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం జరిగింది. క్యూఆర్ ది స్కాన్ అయిన తర్వాతనే లోపలికి ఎంట్రీ ఉంటుంది. ఆ విధంగా ప్రతిసారి అంటే గతంలో ఎన్నికల్లో జరిగినప్పుడు కూడా ఒక్కొక్క కౌంటింగ్ సెంటర్ దగ్గర కాంట్రాక్ట్ బేసిస్ సంబంధించినటువంటి వాళ్ళు ఉండడమే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కి తర్వాత ఇటు టీఎంసీ ప్రభుత్వానికి హైకోర్టు వరకు వెళ్ళినటువంటి ఏదైతే కోర్టు తీర్పు అనుకోవచ్చు, సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అనుకోవచ్చు. దీనిలో భాగంగానే ఎలక్షన్ కమిషన్ కూడా ప్రత్యేకంగా కూడా చాలా ఖచ్చితంగా లోపల కౌంటింగ్ కేంద్రాల దగ్గర వెళ్ళేటటువంటి వాళ్ళు ఇక్కడ ప్రతిసారి కూడా ఒక 5 మంది ఉండేటటువంటి కాంట్రాక్ట్ పర్సన్స్ అనుకోవచ్చు. వాళ్ళు కాకుండా ఈసారి కేంద్ర సర్వీస్ చేసేటటువంటి వాళ్లకు కేవలం ఒకరికి మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వారికి స్కాన్స్ తర్వాత వారి ఐడెంటిటీ కార్డు టోటల్ ఎంటైర్ వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే లోపలికి పంపించడం జరిగింది. ఉదయం కొంతమంది పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు కూడా రావడంతో ఇక్కడ టీఎంసీకి సంబంధించింది బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు అంటే ఇరు వర్గాల మధ్య కూడా గొడవ జరిగినడానికి ఉదయం 6:30 గంటల్లో చిన్న అక్కడక్కడ జరిగినటువంటి గొడవలే ఈరోజు అంటే ఈవీఎం సెంటర్ దగ్గర జరిగినటువంటి గొడవనే ఈరోజు మార్నింగ్ జరిగినటువంటి కళ. మరోవైపు అంటే ఈవీఎంలు తారుమారు చేస్తారు అన్న అనుమానాన్ని కూడా టీఎంసీ వ్యక్తం చేసి నేపథ్యంలో అక్కడ సిబ్బందిని కూడా పెంచినట్టు తెలుస్తుంది. మరోవైపు మమతా బెనర్జీ ఇంటి వద్ద భద్రతకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు అవి చేశారు, అదేవిధంగా మెజారిటీ 500 దాటితే 500 ఆ టైంలో ఆ నంబర్లో కనుక వస్తే రీకౌంటింగ్కి అడగండి అంటూ కూడా ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడాలి? ఇక్కడ దాదాపు మనకు నిన్న 4 గంటల సమయంలో మమతా బెనర్జీ జరిపినటువంటి వర్చువల్ సమావేశంలో చాలా కీలకమైనటువంటి కార్యకర్తలకు సలహా సూచనలు కూడా ఇచ్చినట్లు జరిగింది. ఎందుకంటే కొన్ని కౌంటింగ్ కేంద్రాలలో దాదాపు 500 నుంచి 1000 తేడాతో ఉండేటటువంటి ఎవరైనా సభ్యులు సంఖ్య చాలా తక్కువగా ఉన్నప్పుడు అక్కడ మీరు ఖచ్చితంగా రీకౌంటింగ్కి కోరాలి అన్నటువంటిది కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ఇక్కడ టీఎంసీకి. తర్వాత బీజేపీకి సంబంధించినటువంటిది చాలా కీలకంగా నిన్న ఏదైతే సువేంద్ర అధికారి కూడా చాలా ఒక వాట్సాప్ చాట్ని కూడా ఆయన పోస్ట్ చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్కి అప్పీల్ చేస్తూ. రైట్ కళ, థ్యాంక్ యూ.